పార్టీ జ్యోతిష్యము కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు గురించి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందో ఆ విషయాల గురించి ఆయన మాట్లాడాడు. మహేశ్వర్ రెడ్డి గారి మాటలు చూస్తే తనకు డైరెక్టర్గా సినిమాలు తీసుకుంటే బాగుంటుందని అనిపించింది. అంటే స్క్రిప్ట్ కథ ఏ రకంగా చేయనో, ఏ రకంగా దర్శకత్వం చేయనో, ఏ రకంగా స్క్రీన్ ప్లే చేయొచ్చో చాలా బాగా వారికి అది చేసుకుంటే బాగుంటుందేమో అని అనిపించింది. వారి వ్యవహార శైలి చూస్తే ఒక ఎమ్మెల్యే కంటే కూడా ఎక్కువ ఒక డైరెక్టర్ లెక్క రాణించగలుగుతాడని ఒక నమ్మకం అనిపించింది. అంటే వారి యొక్క ఊహలు, వారి యొక్క కల్పనల గురించి వారు మాట్లాడిన మాటలు చూస్తే మా ప్రభుత్వంలో మా పార్టీలో ఏం జరుగుతుందో ఒరిజినల్ డూప్లికేట్ గురించి ఆయన మాట్లాడుతుండు. బీజేపీ పార్టీల ఎలక్షన్ల 2 నెలల ముందో, నెల ముందో, 2 నెలల ముందో, నాకు తెలిసి 20 రోజుల ముందు కావచ్చు, 20 రోజుల్లో నెల ముందో బీజేపీ పార్టీలో చేరినావు. బీజేపీ పార్టీలో చేరి బీజేపీ పార్టీలో 8 మంది ఎమ్మెల్యేలు గెలిస్తే అందులో కొత్తగా అందరికంటే లాస్ట్ పోయినవే నువ్వు. ఢిల్లీకి మూటలప్ప చెప్పి నరేంద్ర మోడీకి మరి అమిత్ షాకి ఏమి సమర్పించుకున్నావేమో కానీ శాసనసభాపక్ష నేతగా నిన్ను ఎన్నుకోనరు. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మీ పార్టీలో. 8 మంది ఎమ్మెల్యేలో ఒక్క ఎమ్మెల్యేనా నీ మాటినే పరిస్థితి ఉందా? ఏ ఒక్క ఎమ్మెల్యేనా నువ్వు ప్రెస్ మీట్ పెడితే నీతో పాటు పక్కన కూర్చొని ప్రెస్ మీట్లో పాల్గొనే పరిస్థితి ఉందా? నీ సొంత పార్టీ ఎమ్మెల్యేల గురించే ఎమ్మెల్యేలు నీతో పాటు ఉండే పరిస్థితి లేదు. మీ 8 మంది ఎమ్మెల్యేల పాప 3 సార్లు గెలిచిన రాజాసింగ్ని పక్కన పెట్టి ఆయనకి ఇవ్వాల్సిన కుర్చీ నువ్వు తెచ్చుకున్నావు. ముందు నీ సిగ్గుంటే నీ యొక్క కుర్చీకి రాజీనామా చేసి బాధ్యతతోటి అది దానికి అర్హులు ఎవరో వాళ్ళకి ఇవ్వాలి. దాన్ని పక్కన పెట్టి మీ పార్టీలో 1,00,000 గొల్లాలు ఉన్నాయి, 1,00,000 పంచాయతీలు ఉన్నాయి. బండి సంజయ్ ఖతం కావాలని చెప్పి ఈటల రాజేందర్ ప్రయత్నిస్తాడు. రోజు పొద్దున్న లేస్తే ఈటల రాజేందర్ బండి సంజయ్ కొట్లాడుకుంటారు. ధర్మపురి అరవింద్ కిషన్ రెడ్డి తన్నుకుంటారు. ఈయన ఖతం కావాలని చెప్పి ఆయన ఖతం కావాలని చెప్పి ఈయనే. ప్రతి జిల్లా వ్యాప్తిగా చూసుకుంటే మీ ఎమ్మెల్యేల మధ్యలో నీకు, రాకేష్ రెడ్డికి, పాయల శంకర్కి, మీ ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలతోటే నీకు రోజుకొక పంచాయతీ. మీ అధ్యక్షుని మాట సగం మంది వినే పరిస్థితి ఉండదు. మీ రఘునందన్ రావు ఒకటి మాట్లాడితే కిషన్ రెడ్డి ఒకటి మాట్లాడతాడు, బండి సంజయ్ ఒకటి మాట్లాడతాడు, ఈటల రాజేందర్ ఒకటి మాట్లాడతాడు. వీళ్ళందరికీ భిన్నంగా ధర్మపురి అరవింద్ మాట్లాడతారు. వీళ్ళందరి లైన్ ఒక రకంగా ఉంటే నాకు కేంద్ర మంత్రి కావాలని చెప్పి మహబూబ్నగర్కి వెళ్ళి డీకేఆర్ నుంచి ఆమె ఒక రకంగా మాట్లాడుతుంది. ముందు మీ పార్టీలనే పట్టుమని చెప్తే 10 మంది లేరు. ఉన్న 10 మందిలో మీకే సఖ్యత లేదు. ఉన్న 10 మందిలో మీ పరిస్థితి అయోమయ గోచర స్థితిలో ఉంది. మీ దాంట్లోనే ఎప్పుడెవడు ఖతమవుతాడా అని చెప్పి ఒకరిపైన ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నారు. మనం ఈ జాతీయ అధ్యక్షుడు 3 రోజుల పర్యటన చేస్తే 3 రోజుల పర్యటన గురించి చర్చనే లేదు. అసలు ఆడు ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో అర్థం కాని పరిస్థితి. ఆయన ఇక్కడికి ఎప్పుడు వచ్చిండో ఎప్పుడు పోయిండో అర్థం కాని పరిస్థితి. ఇవన్నీ పక్కన పెట్టి కావాలని చెప్పి ఏదో సర్వేలు గ్రాఫ్ గురించి మీ దాంట్లో మీ సునీల్ బన్సల్ ఎవరు ఉన్నారు కదా, ఆయన రాసిచ్చిండు. 8 మంది ఎమ్మెల్యేలు రాబోయే ఎన్నికల్లో, వచ్చే ఎన్నికల్లో 3-4 ఎమ్మెల్యేలు అయితే కాంగ్రెస్తో టచ్లో ఉన్నారు. ఉన్న 3-4 ఇంకో 3 మూడో స్థానంకి పడిపోతారు. స్వయాన మహేశ్వర్ రెడ్డి కూడా నిర్మల్లో 3వ స్థానంకి పడిపోతాడని చెప్పి చెప్పారు. నువ్వు మాట్లాడుతూ మీకు బీజేపీకి బీఆర్ఎస్కు ఉన్న పొత్తు గురించి నువ్వు బీఆర్ఎస్ బలంగా ఉంది, 2వ స్థానంలో ఉందని చెప్పి అంగీకరిస్తున్నావు. మీ పార్టీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణే మొన్న కొంతమంది సన్నిహితులతో మాట్లాడుతూ అన్నాడంట, నెక్స్ట్ ఎన్నికల్లో మేము బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరం కలిసి పొత్తుతోటే పోతాము, ఇద్దరము కలిసే పోతాం కాబట్టి మేము బీఆర్ఎస్ నాయకులపైన ఎక్కువ విమర్శలు చేస్తలేము, మాకు అప్పగించిన కాళేశ్వరం కేసులు అవన్నిటిపైన కూడా ఏం విచారణ ముందుకి తీసుకొని వెళ్తలేము, ఎందుకంటే మాకు ఒప్పందం ఉందని చెప్పి మాట్లాడుతుండంట. మీ పరిస్థితే సక్కలేనప్పుడు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మేమంతా కూడా కలిసిమెలిసి ఒక కుటుంబం లేకుండి తెలంగాణ రాష్ట్రానికి ఏదో లాభం చేకూర్చాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తుంటే దాన్ని చూసి తట్టుకోలేక ఎందుకు ఈ విషయం చిమ్మే ప్రయత్నాలు చేస్తున్నావు? నిజంగా నీకు వాస్తవాలపైన చర్చ పెట్టుకోవాలి. వాస్తవానికి నేను బీజేపీ, అసలు నువ్వు బీజేపీ నాయకునివా, నువ్వు ఒరిజినల్ బీజేపీ నాయకునివా కాదా, నువ్వు ఒకసారి పునరాలోచించుకోవాలి. మీ పార్టీలో ఉన్న బీజేపీ కార్యకర్తలే, నీ సొంత నియోజకవర్గంలో ఉన్న బీజేపీ కార్యకర్తలే ఈయన బీజేపీ పార్టీ వ్యక్తి కాదని చెప్పి నీ పైన విమర్శలు చేసే పరిస్థితి ఉంది.
నువ్వు మొన్న బీజేపీకి పోయి నువ్వు ఒరిజినల్ డూప్లికేట్ గురించి మా నాయకుల గురించి విమర్శిస్తే హాస్యాస్పదంగా ఉంది. నువ్వు ఫస్ట్కి వెళ్ళి కదా నువ్వు కాంగ్రెస్లోనే ఉండే, నువ్వు లాస్ట్కి నీ యొక్క ఇంటర్నల్ నీ యొక్క పదవీ దాహం కోసమో లేదో కేంద్రంతో నువ్వేదో కొన్ని కాంట్రాక్ట్లకో కమిషన్లకో మరి దేనికోసమో భారతీయ జనతా పార్టీలో చేరినావు. నీతో పాటు పాపం ఇంకొక పక్కన ఒక నియోజకవర్గ వ్యక్తిని కూడా తీసుకొని వెళ్ళి పాపం ఆయన ఎమ్మెల్యేని చేసి ఆయన నేనే గెలిపించిన అని చెప్పి ఆయనను కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి. ఇప్పటికైనా మహేశ్వర్ రెడ్డి గారు పార్ట్ టైం పొలిటీషియన్ లెక్క 6 నెలలకు 3 నెలలకు ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ నిర్వహిస్తే పార్టీ లైన్ అతిక్రమించారని చెప్పి ఎక్కడ నా పైన చర్యలు తీసుకుంటారని చెప్పి ప్రెస్ మీట్ నిర్వహించకుండా, లేదా ప్రెస్ మీట్ నిర్వహించాలంటే అసెంబ్లీ పక్ష నేతగా నాతోటి ఒకరిద్దరు కూర్చోకపోతే బాగుంటుంది, ఎవరు వచ్చే పరిస్థితి లేదని చెప్పి ఎవరు కూడా మీతో పాటు ప్రెస్ మీట్లో కూర్చోరు కాబట్టి మీడియాతో చిట్ చాట్ అని చెప్పి అనవసరమైన విషయాలు ఏదైతే మా గురించి మాట్లాడుతున్నామో మా పైన దృష్టి పెట్టడం కంటే కూడా నీ సొంత పార్టీ పైన దృష్టి పెట్టుకొని నువ్వు ఉన్న భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏందో మీ మధ్యలో జరుగుతున్న ఇష్యూస్ పైన దృష్టి పెట్టుకుంటే అసెంబ్లీ పక్ష నేతగా నీ ఉన్న 7 ఎమ్మెల్యేలని వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, వాళ్ళ ఇష్యూస్ ఏమున్నాయి, వాటిని ఏ రకంగా పరిష్కరించాలి, ఏ రకంగా వారికి అండదండగా ఉండాలనే దానిపైన దృష్టి పెడితే నీకు మీ పార్టీకి మంచిది. ఇవి పక్కన పెట్టి ఇదే రకంగా చిట్చాట్ పెట్టుకొని ఇదే రకంగా మాట్లాడితే శాప కింద నీరు లెక్క నీ 8 మంది ఎమ్మెల్యేలు 4 ఎమ్మెల్యేలు ఇటు వచ్చి చేరుతారు ఇటు పక్కన. తర్వాత నీ పని అసెంబ్లీ పక్ష నేత ఉండదు, నీకు హోదా కూడా ఉండని పరిస్థితి ఉంటుంది. మా నాయకులు కానీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాప్రభుత్వం ఒక దిక్కు సంక్షేమం, ఒక దిక్కు అభివృద్ధి దిశగా ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. మేమందరం కూడా కుటుంబ సభ్యుల లెక్క కలిసిమెలిసి ఉన్నాము. నువ్వు ఎన్ని కుళ్ళు కుతంత్రాలతోటి ఎంత విషం జిమ్మే ప్రయత్నం చేసినా, ఎంత గింజుకున్నామనే ప్రయత్నం చేసినా మీ పప్పులేవి ఉడికే పరిస్థితి లేదు. అదేదో గింజ అని అంటారు, పైన తెల్లగుంటుంది కింద నల్లగుంటుంది. పైన తెల్లదనాన్ని చూసి మురిసిపోయి తెల్లగున్నా అని చెప్పి నీ కిందున్న నలుపుని కనబడతలేదు. ఇప్పటికన్నా అది మనం ఏదో వండుకునే గింజ ఏదైతే ఉంటుందో ఉరివింద గింజ లెక్క ఉంది నీ పరిస్థితి. ఉరివింద గింజ కదా, పైన తెల్లగుంటుంది కింద నల్లగుంటుంది. పైన తెలుపు చూసి మురిసిపోయి కింద నలుపుని మరిసిపోయిన రీతిగా ఉంది నీ యొక్క వ్యవహారము. ఇప్పటికన్నా నీ వ్యవహార శైలి మార్చుకోవాలని చెప్పి మహేశ్వర్ రెడ్డి గారికి సూచిస్తున్నా. ఎరుపు నలుపు అదే ఎర్రగుంటుంది నలుపుగుంటుంది మహేశ్వర్ రెడ్డి గారికి సూచిస్తున్నా. ఇప్పుడు మొదట కేటీఆర్ ఎప్పుడైతే ప్రభుత్వాన్ని కోల్పోయినాక మొదట మాట్లాడినప్పుడు 3,16,000 కోట్ల అప్పే మేము చేసినామని చెప్పి మాట్లాడారు. రెండోసారి మళ్ళీ హరీష్ రావు మాట్లాడినప్పుడు 3,54,000 కోట్లు అని చెప్పి చెప్పిండ్రు. నిన్ననో మొన్ననో మాట్లాడినప్పుడు 3,74,000 కోట్లు అని చెప్పి వాళ్ళే 3 సార్లు 3 మాటలు మాట్లాడినరు. ముందు వారికే క్లారిటీ లేదు. దాంతోపాటు కార్పొరేషన్ తీసుకొచ్చిన లోన్ల పైన అసెంబ్లీ సాక్షిగా పొద్దున్నకి వెళ్ళి రాత్రి 12 గంటల వరకు ఈ అప్పుల పైన చర్చ జరిగింది. మా డిప్యూటీ సీఎం భట్టి గారు లెక్కలతో సహా అన్ని ఆధారాలు చూపించారు. ఆయన ఈ అప్పులు చేసిందంతా కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు, దుబాయ్ శేఖర్ ఈ అప్పులన్నీ చేసిండు. ఆ దుబాయ్ శేఖర్ గారిని చర్చకి రండి, మళ్ళీ చర్చకి సిద్ధం ఉన్నామని అంటే లింగుడు అని చెప్పి ఈ ఇద్దరు మచ్చరపాయలు వాళ్ళు బయటకు వచ్చి ఒక దిక్కు నేనంటే నేను అని చెప్పి హరీష్ రావు, ఒక దిక్కు నేనంటే నేనని చెప్పి కేటీఆర్ ఈ మాటలు మాట్లాడడం మానుకొని నిజంగా లెక్కలపైన చర్చ పెట్టాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాం, మనందరూ కూడా అసెంబ్లీ సాక్షిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని రమ్మనండి, ప్రతిపక్ష నాయకునిగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించమని చెప్పి లేఖ రాయమని చెప్పండి. ఇంత గింజుకొని ఇంత మొత్తుకోవడం ఎందుకు? పొయ్యాల మామ దగ్గర పోయి హరీష్ రావు ఒక లేఖ రాసి లేదా ఈయన్నే లేఖ రాసుకొని మంచిగా డ్రాఫ్ట్ చేస్తాడు కదా, డ్రాఫ్ట్ చేసి తీసుకుని మామతో సంతకం పెట్టించుకొని స్పీకర్ గారికి పంపితే దానిపైన చర్చ పెట్టి అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తాము. కేసీఆర్ గారిని రమ్మనండి, మా ముఖ్యమంత్రి గారు, మా ఉప ముఖ్యమంత్రి గారు, మా క్యాబినెట్ మొత్తం మేము హాజరవుతాము. వీళ్ళు ఎంతసేపు చర్చ పెడదామనంటే అప్పులపైన అంతసేపు చర్చ పెట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము. దీన్ని పక్కన పెట్టి షెట్టుకాడికి రా, పుట్టకాడికి రా, ఇక్కడికి రా, అక్కడికి రా అని చెప్పి మాటలన్నీ ఎందుకు? అందరూ కూడా ఈరోజు చర్చించుకున్నాం అనుకున్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు.
ఎమ్మెల్యేలుగా మనందరూ కూడా ఒక ప్లాట్ఫాము, రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలియజేయాల్సిన దేవాలయం వంటి ఏదైతే వాస్తవాల్ని మాట్లాడుకునే చోటు అసెంబ్లీలో చర్చించుకుంటే బాగుంటుంది. ఇవన్నీ పక్కన పెట్టి